హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి సుమంత్. మీరు చూస్తున్నారు జాబ్ హంట్ విత్ ఎస్ఎస్ అనే ఛానల్ అండి. సో ఈ రోజు అయితే నేను మీకు 5 జాబ్స్ తీసుకొచ్చాను. సో డిఫరెంట్ కంపెనీస్ నుంచి. అండ్ 2 జాబ్స్ వచ్చేసి మీకైతే బిజినెస్ వాళ్ళకి సంబంధించిందండి. అంటే అకౌంట్ సెక్షన్స్ వాళ్ళకి సంబంధించింది. బీకామ్, ఎంకామ్, సిఏ, ఎంబీఏ, సిఎంఏ, సిఎస్ వీళ్ళందరికండి. అండ్ మిగతా 3 జాబ్స్ వచ్చేసి సైన్స్ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వీళ్ళకి సంబంధించిన జాబ్స్ అండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గ్రేట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ నుంచి అయితే నేను జాబ్స్ తీసుకొచ్చాను. సో మీరైతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి మీకు. సో మీరు అది క్లిక్ చేయగానే మీరు ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ తర్వాత ఇక్కడ మీరు స్టార్ట్ నౌ అనే బటన్ కనపడుతుంది కదా, దీని మీద అయితే ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేయగానే మీకు ఫస్ట్ అయితే ఇలా రాదండి. సో ఇట్లా వస్తుంది. సో మీరైతే టెల్ అస్ అబౌట్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఉంది కదా, మీరైతే ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ చూస్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నేను ఫ్రెషర్ కాబట్టి ఫ్రెషర్ అని ఇస్తున్నాను. మీరు ఇక్కడ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్కి చూస్తున్నారా, లేకపోతే డేటా సైన్సా, బిజినెసా, ఏ డిగ్రీ ప్రోగ్రామ్సా, ఏదైతే అది మీరైతే చూస్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద అయితే క్లిక్ చేసేసాను. సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఏదో అడుగుతుంది. సో మీరైతే మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. సో నేనైతే ఇక్కడ ఏదో ర్యాండమ్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇస్తున్నాను. సో తర్వాత మీ ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది టు రిసీవ్ ఏ ఫ్రీ కౌన్సిలింగ్ కాల్ అని. సో మీరు కావాలంటే ఎంటర్ చేయండి, లేకపోతే సబ్మిట్ అని కొట్టేయండి. సో ఇది ఖచ్చితంగా అడుగుతుందండి. సో నేనైతే ర్యాండమ్ నెంబర్ ఇచ్చేస్తున్నాను, ఏదో ఒక 10 డిజిట్ నెంబర్. సో తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు మీ పర్సనల్ నెంబర్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీకు ఒక ఫోన్ అయితే చేస్తారనమాట. సో కన్సల్టెన్సీ కోసం, అంటే మీరు ఏం చదివారు ఏందనేది మీ దగ్గర నుంచి తెలుసుకొని దాన్ని బట్టి మీకు మంచి జాబ్స్ అయితే వీళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. సో తర్వాత ఇక్కడ హియర్ ఆర్ యువర్ రికమెండేషన్స్ అని కనపడుతుంది కదా, రికమెండెడ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్సా లేకపోతే ఫ్రీ కోర్సెస్ విత్ గ్రేట్ లెర్నింగ్ అకాడమీ అనేది మీరు చూస్ చేసుకోండి. నేనైతే ఫ్రీ కోర్సెస్ విత్ గ్రేట్ లెర్నింగ్ అకాడమీ అయితేనే చూస్ చేస్తాను, ఎందుకంటే ఇదే మళ్ళీ మనకి మనీ అయితే పే చేయాలి. సో నేనైతే ఇది చూస్ చేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కెరీర్ ప్లస్ ప్రిపేర్ అండ్ క్రాక్ జాబ్ అనేది కనపడుతుంది కదా. సో ఇక్కడ జాయిన్ ఫర్ ఫ్రీ అనేది ఉంది కదా, సో మీరు దగ్గర ఇక్కడైతే జాయిన్ ఫర్ ఫ్రీ అనేది కొట్టేయండి. సో ఇక్కడ మళ్ళీ కంటిన్యూ విత్ ఈమెయిల్ అని వస్తుంది. సో కంటిన్యూ విత్ ఈమెయిల్ మీద కొట్టి మీ ఈమెయిల్ అడ్రస్ అయితే టైప్ చేయండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీ వచ్చింది. సో అదైతే చూద్దాం. సో నేను ఇక్కడైతే టెంప్ మెయిల్ యూజ్ చేస్తున్నానండి. సో మీరైతే మీ ఒరిజినల్ ఈమెయిల్ అయితే యూజ్ చేయండి. నేను మీకు చూపించడం కోసం నేను టెంప్ మెయిల్ యూజ్ చేస్తున్నాను. సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేద్దాం. సో వెరిఫై అయితే అవుతుందండి. సో వెరిఫై అయిపోయిందండి. సో ఇక్కడైతే మీ ఫుల్ డీటెయిల్స్ అడుగుతుంది. నేను ర్యాండమ్గా పేరు ఇస్తున్నాను. సో వర్క్ ఎక్స్పీరియన్స్ నేనైతే కరెంట్లీ కాలేజ్ స్టూడెంట్ అని అయితే పెడుతున్నానండి. సో మీరైతే గ్రాడ్యుయేట్ అని, లేకపోతే ఫ్రెషర్ లెస్ దాన్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే పెట్టుకోండి. సో నేనైతే కాలేజ్ స్టూడెంట్ అని అయితే పెట్టాను, బట్ ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. ఐఎమ్ గ్రాడ్యుయేట్, నో వర్క్ ఎక్స్పీరియన్స్ అని పెడుతున్నాను. సో మళ్ళీ ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో మీ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేయండి. తర్వాత వెరిఫై అనేది అయితే అడుగుతుంది. సో మీరైతే మీ ఒరిజినల్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి, ఎందుకంటే వెరిఫై చేయాలి కాబట్టి. ఇక్కడ పాస్వర్డ్ చేసేసి ఇంకా సైన్ అప్ అయితే చేసేయండి గైస్. సో ఇక్కడతో మీది ఏమవుతుంది అంటే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయితే అయిపోతుంది. సో దీని తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీరు జస్ట్ లాగిన్ అవ్వాలండి. సో మీరు అలా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు కింద అయితే డిస్క్రిప్షన్లో 5 లింక్స్ అయితే ఇస్తానండి. సో ఈ 5 జాబ్స్కి సంబంధించిన లింక్స్ అయితే పెడతాను. సో మీరు ఏ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ జాబ్ లింక్ అయితే మీరు క్లిక్ చేసేయండి. లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేస్తారు. సో ఇక్కడైతే నేను లాగిన్ చేసి, మీరు ఇక్కడికి వచ్చి లాగిన్ అయితే చేయొచ్చు. సో లాగిన్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ బ్రీఫ్గా వాళ్ళు జాబ్ గురించి అయితే చెప్తున్నారు, జాబ్ గురించి, కంపెనీ గురించి అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూసే కంపెనీ వచ్చేసి WNS అండి. సో WNS కంపెనీ నుంచి అయితే ఇంటర్న్షిప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో క్రియేటివ్ అనలిస్ట్ అనమాట. సో క్రియేటివ్ అనలిస్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకండి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు చూసుకోవచ్చు, వర్క్ ఎక్స్పీరియన్స్ నాట్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. సో యాన్యువల్ శాలరీ వచ్చేసి
2.4 lakhs per annum అని ఇస్తున్నారండి. సో అది మ్యాక్సిమం సాలరీ, మినిమం ఎంత అనేది అయితే స్టార్టింగ్ ఎంత అనేది చెప్పలేదు. సో మ్యాక్స్ 2.4 lakhs per annum అనేది ఇస్తున్నారు. సో ఈ WNS అనేది చాలా మంచి కంపెనీ అండి. సో మీరు ఒకవేళ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ అబౌట్ ది కంపెనీ దగ్గర అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ హైరింగ్ వచ్చేసి 3 పీపుల్కే అండి. అండ్ మీకు డెడ్ లైన్ వచ్చేసి 15th July. సో ఈ రోజు వచ్చేసి 14th July, అందుకే నేను ఈ రోజే అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు చూసుకోండి, ఎందుకంటే ఒక్కరోజే ఉంది. సో నెంబర్ ఆఫ్ హైరింగ్ 3 people అని ఉంది, ఓపెనింగ్ పోస్ట్ 3 అని ఉంది. సో ఎంతమంది అప్లై చేశారు అనేది అయితే ఇక్కడ చూపించట్లేదు ప్రస్తుతానికైతే. సో మీరు చూసుకోండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్స్ అయితే నేను ఎప్పుడు పెడుతూనే ఉంటానండి మన ఛానల్లో అయితే. అండ్ మీకు ఒక్కోసారి 1 dayనే ఉంటుంది జాబ్ అప్లై చేసుకోవడానికి. సో మీరు నోటిఫికేషన్ ఐకాన్ని కూడా కొట్టినట్టయితే నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో వీడియో మీకు అప్లై వచ్చేస్తుంది, వెంటనే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, అప్లై చేయొచ్చు జాబ్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, డొమైన్స్లో అయితే మేనేజ్మెంట్ కన్సల్టింగ్ అని అయితే ఇచ్చారు. సో అది మనకు అంత అవసరం లేదండి, ఎందుకంటే ఇక్కడ క్రియేటివ్ అనలిస్ట్ అని చెప్పారు కదా. సో తర్వాత డిజిగ్నేషన్లో చూడండి, ఇంటర్న్ యాజ్ ఏ క్రియేటివ్ అనలిస్ట్ అని అయితే ఇచ్చారు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కానీ మీరు గ్రాడ్యుయేట్ అయితే ఖచ్చితంగా అయ్యి ఉండాలి. సో వాటి గురించి కూడా మాట్లాడదాం. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఏ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు చదువుకోండి. అండ్ స్కిల్ సెట్ రిక్వైర్డ్ దగ్గర మీకు ఏమేమి స్కిల్స్ ఉండాలి అని అయితే చెప్పారండి. సో నాలెడ్జ్ ఆఫ్ CRM టూల్స్ అని ఇచ్చారు. సో తర్వాత గుడ్ ఇన్ డిజైనింగ్, డెవలపింగ్ ఈమెయిలర్స్ ఇన్ HTML, CSS, ఫోటోషాప్ అని ఇచ్చారు. సో క్రియేటింగ్ HTML రెస్పాన్సివ్ ఈమెయిల్ టెంప్లెట్స్ ఉంది. అండ్ కాన్ఫిగరింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ది CRM టూల్స్ అని ఉంది. సో CRM టూల్స్ అనేది ఆప్షనల్ అని ఉందండి, కాన్ఫిగరింగ్ ఇన్ CRM టూల్స్ అనేది ఆప్షనల్ మనకి. సో తర్వాత ఎక్స్పర్టైజ్ ఆన్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అని ఇచ్చారు. తర్వాత ఎక్స్పర్టైజ్ ఆన్ ఫోటోషాప్, డ్రీమ్ వీవర్, HTML5, CSS3 అని అయితే ఇచ్చారు. సో మ్యాక్సిమం నేను ఇక్కడ చదివిన స్కిల్స్ దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మీకు మెయిన్గా రావాల్సిన స్కిల్స్ వచ్చేసి ఫోటోషాప్, HTML, CSS అండ్ CRM టూల్స్ అనమాట. సో మీకు అవి కనుక వస్తే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ దగ్గర BE, BTech, MBA వాళ్ళకు కూడా ఇస్తున్నారండి. సో మీరు MBA కంప్లీట్ చేసినా కానీ మీకైతే ఈ జాబ్ ఆపర్చునిటీ ఉంది. సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, IT ఆర్ సిమిలర్ అన్నారండి. సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే మనకి యాక్చువల్ అయితే BE, BTech అనే అర్థం. కానీ మీరు ఒకవేళ BCom కంప్యూటర్స్ చేసినా, BSc కంప్యూటర్స్, MSc కంప్యూటర్స్ ఇలా చేసినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ బ్యాచ్ చూసుకోవచ్చు, మీరు 2020 బ్యాచ్ ఒక్కటే ఎలిజిబుల్ అండి, అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ పర్సంటేజ్ అయితే ఏమి ఇవ్వలేదండి, ఎందుకంటే ఇది ఇంటర్న్షిప్ కాబట్టి పర్సంటేజ్ ఏమి ఇవ్వలేదు. సో ఇంటర్న్షిప్ వచ్చేసి మీకు ఇంటర్న్షిప్ అనే ఇచ్చారండి. సో ఫుల్ టైం అని అనుకున్నాను నేనైతే. సో శాలరీ వచ్చేసి 20,000 per month అయితే ఇస్తున్నారండి. సో మీరు దీన్ని ఖచ్చితంగా వదులుకోవద్దు, ఎందుకంటే ఇంటర్న్షిప్లు 20,000 అంటే చాలా ఎక్కువ అండి. సో ప్లీజ్ ఎవరైతే మీకు కావాలనుకుంటున్నారో వాళ్ళైతే వెంటనే అప్లై చేసుకోండి. సో తర్వాత ఇక్కడ జాయినింగ్ డేట్ వచ్చేసి ASAP అని ఇచ్చారు, అంటే ఇమీడియట్ అనమాట. సో మీరు అప్లై చేసిన తర్వాత మీ రెజ్యూమ్ సెలెక్ట్ అయిపోయింది అనుకోండి, మీరు ఇమీడియట్గా జాయిన్ అయిపోవాలి. అండ్ లొకేషన్ వచ్చేసి గోరేగావ్. నెక్స్ట్ జాబ్ అయితే చూద్దామండి. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసి ప్రోగ్రామర్ అనలిస్ట్. సో ఇది కూడా మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫీల్డ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో వస్తుంది. సో లొకేషన్ దీనిది పాండిచ్చేరి అండి. సో రిక్వైర్డ్ స్కిల్స్లో ఇక్కడ ఏమి ఇచ్చారంటే అనలిటికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, జనరల్ యాప్టిట్యూడ్, లాజికల్ థింకింగ్. సో పెద్ద ఏమి ఇవ్వలేదు. సో నేనైతే ఇది అప్లై చేశానండి. సో ఊరికి అసలు అప్లై చేస్తే ఎలా ఉంటుందని మీకు చూపించడానికి అప్లై చేశాను. సో అప్లై చేయగానే మీకు ఇక్కడ అప్లైడ్ అని కనపడుతుంది. తర్వాత మీ ఇది ఇక్కడ వచ్చేసి రెజ్యూమ్ అండి. సో మీ రెజ్యూమ్ పేరు ఇక్కడ కనపడుతుంది. సో మీరు ఎప్పుడు అప్లై చేశారు అనేది కనపడుతుంది. అండ్ మీకు మెయిల్ కూడా వస్తుంది మీరు అప్లై చేసినట్టు. ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు మెయిల్ మళ్ళీ వస్తుంది మీరు సెలెక్ట్ అయినట్టు కూడా. సో ఎక్స్పీరియన్స్ చూసుకుంటే దీనికి కూడా అసలు ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. సో యాన్యువల్ శాలరీ దీనికి వచ్చేసి 3 lakhs per annum అయితే ఇస్తున్నారు. అండ్ లొకేషన్ వచ్చేసి పాండిచ్చేరి, నేను ముందే చెప్పాను కదండి. దీనిలో కూడా ఓపెనింగ్ జాబ్స్ వచ్చేసి 3 ఉన్నాయి. అండ్ వీళ్ళైతే ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అంటే BCA, BSc కంప్యూటర్ సైన్స్ అండ్ BE కంప్యూటర్ సైన్స్, BTech, IT వాళ్ళనైతే టార్గెట్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇవి చదువుతున్నారో లేకపోతే చదివారో వాళ్ళనైతే టార్గెట్ చేస్తున్నారు, ఎందుకంటే 2021 బ్యాచ్ అన్నారు కాబట్టి మీరు ఇప్పుడు కూడా చదువుతూ ఉండొచ్చు.
సో ఈ ఇయర్ మీరు కంప్లీట్ చేస్తున్నా కానీ మీరైతే దీన్ని అప్లై చేయొచ్చు. సో నేను ఇప్పుడు చదువుతున్నాను, అందుకని నేను దీనికైతే అప్లై చేశాను. సో ట్రైనింగ్ వచ్చేసి 3 వీక్స్ అన్నారండి. సో శాలరీ అయితే 3 lakhs అని చెప్తున్నారు. సో 3 lakhs అనేది 3 lakhs per annum ఉంటుందండి. సో ట్రైనింగ్ పీరియడ్ ఫస్ట్ 3 వీక్స్ ఇస్తారు. సో తర్వాత మీకు ఉద్యోగం అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ వచ్చేసి అసెస్మెంట్ ఉంటుందంట. 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ రౌండ్ వచ్చేసి అసెస్మెంట్. సో అసెస్మెంట్ అంటే ఎటువంటి ఇబ్బంది లేదండి మీకు. అసెస్మెంట్ అంటే చిన్న క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే అడుగుతారు. మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఒక 25 to 30 క్వశ్చన్స్. సో అందులో మీరు వచ్చేసి 75% to 80% అయితే స్కోర్ చేయాలి నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడైతే వీళ్ళంతా క్లియర్గా ఏం మెన్షన్ చేయలేదు. సో పాస్ మార్కు ఖచ్చితంగా 70% అయితే ఉంటుందండి. సో మీరైతే 70% అనేది ఫిక్స్ అయ్యేళ్ళండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు జాయినింగ్ డేట్ 2nd August అని ఇచ్చారు, కానీ డెడ్ లైన్ డేట్ వచ్చేసి మీకు రేపే అండి. సో 15th August, 15th July. సో అందుకని నేను మీకు ఈరోజే చెప్తున్నాను. అండ్ తర్వాత బాండ్ టు ది సైన్డ్ నాట్ అవైలబుల్ అన్నారు. సో అంటే బాండ్ అయితే ఏమి ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అకాడమియా పర్సంటేజ్ కట్ ఆఫ్ అని ఇచ్చారు. సో 10th, 12th అండ్ గ్రాడ్యుయేషన్ సో నాట్ అవైలబుల్ అని ఇచ్చారు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ అకాడమియా పర్సంటేజ్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు ఏమవుతుందంటే 10thలో ఖచ్చితంగా ఇంత పర్సెంట్ రావాలి, 12thలో ఖచ్చితంగా ఇంత పర్సెంట్ రావాలి అనేది అయితే ఉంటుంది. సో అదైతే అవసరం లేదని చెప్తున్నారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్షన్ డేట్ వచ్చేసి 16th July, అంటే ఎల్లుండి నుంచి స్టార్ట్ అయిపోయింది. మీరు కనుక ఇవాళ రేపు అప్లై చేస్తే మీకు ఎల్లుండి నుంచి మెయిల్స్ అయితే వస్తాయి. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే తర్వాత అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు, అదంతా ఉంటుందన్నమాట. సో థర్డ్ జాబ్ వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండి. సో ఇది కూడా రేపే మీకు ఎండింగ్ డేట్. సో ఈరోజు రేపే మీకు ఉన్నాయండి ఈ జాబ్స్, ప్రతి ఒక్క జాబ్స్ మీరు అప్లై చేసుకోవడానికి. సో ఖచ్చితంగా మీరైతే కావాలి అనుకుంటే ఈ జాబ్స్ అప్లై చేసుకోండి. అన్ని మంచి మంచి కంపెనీలు అండి. ఇది గ్లోబల్ లాజిక్ కంపెనీ నుంచి. సో మీకు ఇక్కడ కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. అండ్ యాన్యువల్ శాలరీ చూసుకుంటే 5 lakhs per annum అయితే వస్తుంది మీకు. అండ్ డొమైన్స్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్ అని అయితే ఇచ్చారు. సో లొకేషన్ వచ్చేసి ఇది కూడా గోరేగావ్. కాకపోతే ఇక్కడ ఓపెనింగ్ పోస్ట్ మీకు 10 ఉన్నాయండి. సో మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఇందాక 2 నేను చెప్పాను కదా, అవి 3 ఉన్నాయి. సో అది రావచ్చు, రాకపోవచ్చు. సో ఇదైతే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. సో ఎలిజిబిలిటీ వాళ్ళు వచ్చేసి BE, BTech, MCA వాళ్ళే అండి. సో అదైతే గుర్తుంచుకోండి, BE, BTech, MCA. అండ్ బ్యాచ్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో 2021 కూడా ఎలిజిబుల్ అయ్యి ఉండొచ్చు. సో 2020 అండ్ 2021 ఎలిజిబుల్. సో కీ స్కిల్స్ వచ్చేసి మీకు ఇక్కడ రావాల్సింది HTML, JavaScript, SQL, స్ప్రెడ్షీట్స్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, OOPS కాన్సెప్ట్స్, లైనక్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ వెబ్ పేజ్ రెండరింగ్, పైథాన్ అండి. సో ఇవైతే మీకు ఖచ్చితంగా రావాల్సిన స్కిల్స్. ఇవన్నీ రావాలనే రూల్ ఏం లేదండి. వీటిలో ఒక 5 లేకపోతే 4 వచ్చినా కానీ మీరైతే మీ రెజ్యూమ్లో ఖచ్చితంగా రాయండి. సో అప్పుడైతే మీకు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఈ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి అయితే మీరు ఇవన్నీ చదువుకొని మీకు ఒకవేళ ఈ జాబ్ నచ్చింది, ఇది నాకు తగ్గట్టు ఉంది అనుకుంటేనే మీరు అప్లై చేయండి, లేకపోతే లేదు. ఎందుకంటే మీరు లేకపోతే అప్లై చేసినా కానీ అది రిజెక్ట్ అవుతుంది, అనవసరంగా టైం వేస్తే. సో రిక్వైర్మెంట్స్ ఇచ్చారు మళ్ళీ. సో రిక్వైర్మెంట్స్లో కూడా అవే చెప్తున్నారు. సో HTML, SQL, JavaScript, C++, Java, లైనక్స్, OOPS కాన్సెప్ట్స్, సో అన్నీ అవే చెప్తున్నారండి. కీ స్కిల్స్లో చెప్పినవే మళ్ళీ చెప్తారు. సో మళ్ళీ ఇక్కడ క్వాలిఫికేషన్ రాశారు. సో బ్యాచ్ వచ్చేసి 2020 అని ఇక్కడ ఇచ్చారండి. సో పైన అయితే ఇవ్వలేదు. సో ఇక్కడైతే 2020 అని ఇచ్చారు. సో 2021 బ్యాచ్ అయితే నాట్ ఎలిజిబుల్. ఇదిగోండి ఇక్కడ పర్సంటేజ్ క్రైటీరియా వచ్చేసి 60% త్రూ అవుట్ అన్నారు. సో త్రూ అవుట్ అంటే మీరు 10thలో 60 రావాలి, 12thలో 60% రావాలి, అంటే ఇంటర్మీడియట్లో 60% రావాలి. అండ్ BE కానీ BTech కానీ మీరు ఏవి తీసుకున్నా, అదే MBA కూడా అన్నారు కాబట్టి సో వీటన్నిటిలో మీకు 60% అయితే రావాలి. సో BE, BTech ఓవరాల్ చూసుకున్న 60% రావాలి, లేకపోతే మీరు ఇన్ఎలిజిబుల్. ఇక్కడ వచ్చేసి ఫుల్ టైం ఇచ్చారు అండ్ రొటేషనల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఇచ్చారు. అంటే ఇది 24 hours రన్ అయ్యే కంపెనీ కాబట్టి రొటేషనల్ అయితే ఇచ్చారు. సో మీకు కావాలంటే నైట్ షిఫ్ట్ కూడా మీరు తీసుకోవచ్చు అన్నట్టు. అండ్ శాలరీ మీకు ముందే చెప్పాం కదండి, 4.5 lakhs నుంచి 5 lakhs per annum అయితే ఉంటుంది. సో సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 2 rounds ఉంటుంది. దీనికి కూడా ఒకటి వచ్చేసి టెలిఫోనిక్ రౌండ్ అంట, అంటే మీకు ఫోన్ చేస్తారు ఖచ్చితంగా. ఇంకోటి వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఇది వచ్చేసి మీకు 6th July
అని అయితే ఇచ్చారు. అంటే స్టార్టింగ్ ఈ అప్లికేషన్ మీరు పెట్టుకోవడానికి 6th జూలై అయితే వీళ్ళు స్టార్టింగ్ డేట్ అయితే ఇచ్చామని అయితే చెప్తున్నారు. కానీ అయితే రాలేదండి ఇది. సో 10th జూలై అయితే వీళ్ళు ఆ అప్లికేషన్ ఇదైతే సబ్మిట్ చేశారు ఇక్కడ. సో 10th జూలై నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అని అయితే ఇచ్చారు. సో 15th జూలై వరకు అయితే ఇచ్చారు. సో నేనైతే 14th జూలై అయితే నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ టెనెంట్ జాయినింగ్ డేట్ అయితే ఇమీడియట్ అని ఉంది. సో మీరు కనుక సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అయిపోవచ్చు. అండ్ మంచి సాలరీ అండి, దీన్ని కూడా మీరు మిస్ చేసుకోవచ్చు. అండ్ 4th జాబ్ వచ్చేసి బిజినెస్ వాళ్ళకండి, అంటే అకౌంటింగ్ ఫీల్డ్ వాళ్ళకి. మీరు ఇక్కడ చూడొచ్చు, బ్రాంచ్ రిలేషన్షిప్ ఆఫీసర్ అంట. సో అది కూడా యాక్సిస్ బ్యాంక్ అండి. సో మీకు తెలుసు యాక్సిస్ బ్యాంక్ అనేది ఎంత పెద్దదో. కాకపోతే దానికి అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి ఈ రోజే ఉందండి. సో నేనైతే ఇది చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, దానికి వెరీ వెరీ సారీ అండి. సో నేనైతే ముందు అప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంక మీదటి నుంచి నేను ఒక మినిమం 4 to 5 days ముందు నేను వీడియోస్ అయితే చేస్తాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే. సో ఎక్స్పీరియన్స్లో మీరు చూసుకుంటే కనుక యాన్యువల్ శాలరీ వచ్చేసి 3 lakhs per annum అన్నారు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే నాట్ రిక్వైర్డ్ అన్నారు. సో ఫ్రెషర్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కావాలంటే. అండ్ ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో 25 అన్నారు. సో మీకు ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. సో చాలా మంచి లొకేషన్ అండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పబ్లిష్డ్ 1 day ago అని ఉందండి. సో అయితే 1 day ago అంటే వీళ్ళు నిన్న పోస్ట్ చేశారు, ఈరోజు అప్లికేషన్ డెడ్ లైన్ అని చెప్తున్నారండి. సో అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అప్లికేషన్ 1 day ago పోస్ట్ చేశారండి. కావాలంటే మీకు రీసెంట్గా కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మీరు 16 hours ago అని అయితే చూపిస్తుంది. అంటే ఇది జస్ట్ నిన్న పోస్ట్ చేశారు. సో ఇవన్నీ నిన్న పోస్ట్ చేసిన జాబ్స్ అండి. నేను ఇప్పటిదాకా ఏమనుకున్నానంటే వీళ్ళు ఎప్పుడో పోస్ట్ చేశారు, నేనే వీడియో లేట్గా తీసుకొచ్చాను అనుకున్నాను, కానీ కాదండి. సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా రాశారు. సో నిన్న పోస్ట్ చేశారు ఈ జాబ్స్ అన్ని. సో నేను అయితే ఈరోజు తీసుకొస్తున్నాను. సో నేనేం చేస్తానంటే వీళ్ళు నిన్న పోస్ట్ చేశారు కాబట్టి నిన్నే తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది, మీకు కొద్దిగా టైం ఉండేది. సో నేనైతే ఈసారి వచ్చే వీడియోస్ నుంచి అయితే వీళ్ళు ఎప్పుడు పోస్ట్ చేస్తారో నేను అప్పుడే వీడియో అయితే చేస్తానండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా అయితే వీళ్ళు తీసేస్తున్నారు. సో జస్ట్ 2 days ఇస్తున్నారు మీకు అప్లై చేసుకోవడానికి. సో మీరైతే చాలా ఫాస్ట్గా అయితే ఉండాలండి ఆ జాబ్ అప్డేట్స్ దగ్గర. అండ్ మీరు ఇక్కడ 25 జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో మీరైతే మిస్ చేసుకోవద్దు. అండ్ స్కిల్స్ వచ్చేసి మీకు నాలెడ్జ్ ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అండ్ నార్మ్స్ అని ఇచ్చారు. సో మెయింటైన్ హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, గుడ్ కమ్యూనికేషన్ అని ఇచ్చారు, ఎబిలిటీ టు హ్యాండిల్ ప్రెజర్ అండ్ మీటింగ్ డెడ్ లైన్స్ అని అయితే ఇచ్చారండి. సో గుడ్ నెట్వర్కింగ్ అండ్ రిలేషన్షిప్ బిల్డింగ్ స్కిల్స్ అని అయితే ఇచ్చారు. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని మాట్లాడుకుంటే కనుక, సో బీఈ ఆర్ బీటెక్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఎంబీఏ, సో ఫుల్ టైమ్ ఎంబీఏ అని ఇచ్చారు. సో స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ 2020 to 2021 అని ఇచ్చారు. అంటే మీరు లాస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఈ ఇయర్ ఇంకా చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే యాక్సిస్ బ్యాంక్ నుంచి వస్తుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. అంతేకాకుండా 2.5 lakhs నుంచి 3 lakhs వరకు అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఇంకొకటి వచ్చేసి 2 months ఆఫ్ పిఐ అని అయితే చెప్తున్నారు. సో 2 rounds ఆఫ్ పిఐ అని అయితే చెప్తున్నారు. సో దాని గురించి అయితే నాకు అంత ఐడియా లేదండి. సో యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే నాకు బాగానే తెలుసు. యాప్టిట్యూడ్ టెస్ట్లో మీకు ఏముంటాయి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఉంటాయి. సో ఇంగ్లీష్ క్వశ్చన్స్, తర్వాత బ్యాంకింగ్ రిప్రజెంటేటివ్ పర్సంటేజెస్ కానివ్వండి, టైమ్స్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, వాటి గురించి ఉంటాయి. తర్వాత స్పీడ్, ఏజెస్ డిఫరెన్స్, రేషియోస్, వీటి మీద అయితే ఉంటాయి. సో నేనైతే మన ఛానల్లో యాప్టిట్యూడ్ టెస్ట్ కోసం ప్రిపేర్ చేయడానికి ఒక మంచి కోర్స్ అయితే తీసుకురాబోతున్నాను. ఒక 10 to 15 daysలో నేనైతే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను నేను మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ గురించి. సో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అది చాలా మంచి కోర్స్ అండి. మొత్తం తెలుగులోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఈజీగా క్రాక్ చేయాలనేది కూడా చెప్తాను మీకు యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు క్రాక్ చేసేస్తారు, అంత ఈజీగా అయితే నేను మీకు చెప్తాను. సో జాబ్ లొకేషన్ బెంగళూరు అండి. అండ్ 5th జాబ్ గురించి మాట్లాడుకుంటే కనుక బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ అని ఉందండి. సో ఇది వచ్చేసి ప్లానెట్ స్పార్క్ అనే కంపెనీ అయితే ఆఫర్ చేస్తుంది. సో జాబ్ లొకేషన్ గోరగావ్ అండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి రేపు అండి. సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో యాన్యువల్ శాలరీ వచ్చేసి 4 to 6.5 lakhs per annum అయితే ఇస్తున్నారండి. జాబ్ ఓపెనింగ్స్ 50 ఉన్నాయి ఇక్కడ మీకు.
సో 50 జాబ్ ఓపెనింగ్స్ అంటే మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందండి. మీ దగ్గర అయితే ఈ రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కరెక్ట్గా ఉంటే మీకు వచ్చే అవకాశం చాలా ఉంది. సో స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ అండ్ సెట్టింగ్ స్కిల్స్ అని అయితే ఇచ్చారు, ఇంకేమి ఇవ్వలేదు. ఇంకోటి వచ్చేసి క్వాలిఫికేషన్ దగ్గర ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పీజీ అని ఇచ్చారు. సో మీరు ఏ స్ట్రీమ్లో గ్రాడ్యుయేట్ అయినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్ డిగ్రీలో మీరు గ్రాడ్యుయేట్ అయినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే శాలరీ వచ్చేసి స్టైపండ్ ఇస్తున్నారు. సో 20,000 INR ఫర్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ట్రైనింగ్ అంట. సో ఫస్ట్ మంత్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ ట్రైనింగ్ అప్పుడు మీకు ఒక స్టైపండ్ అయితే ఇస్తారు 20,000 దాకా. ట్రైనింగ్ మీరు కంప్లీట్ చేసుకొని తర్వాత మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు 6.5 lakhs per annum అయితే శాలరీ వస్తుంది. సో టోటల్ CTC వచ్చేసి 4 lakhs per annum అనేది ఫిక్స్డ్ అంటండి. సో మీరు సెలెక్ట్ అయితే ఖచ్చితంగా 4 lakhs per annum అయితే ఖచ్చితంగా ఇస్తామని అయితే చెప్తున్నారు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి GD రోల్ ప్లే ఫైనల్ రౌండ్ అండి. సో జాయినింగ్ లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ నౌ. వర్క్ లొకేషన్ వచ్చేసి గూరేగావ్ అని ఇచ్చారు, అంతే, ఇంకేం లేదు. సో ఇవే అండి ఈ 5 జాబ్సే నేనైతే మీకు ఈరోజు తీసుకొచ్చింది. మీకు ఇంకొన్ని జాబ్స్ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్ అండ్ రెజ్యూమ్ అప్లికేషన్స్, యాప్టిట్యూడ్ టెస్ట్ కోర్స్ ఇవన్నీ త్వరలో అయితే వస్తున్నాయండి మన ఛానల్లో. సో మీరైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ రోజు వరకు అయితే ఇంతే అండి. సో రేపటి వీడియోలో అయితే మనం కలుసుకుందాం.